ఏం చేశాడంట? శిలువ వలన ద్వేషాన్ని సంహరించాడంట. ఏం చేయాలా? ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, ఈ ద్వేషము నీలో ఉంటే నీవు యేసుక్రీస్తు ప్రభువారు ఏక శరీరముగా ఉండరు. అపవాది తీసుకొస్తున్న ఈ ద్వేషము నీ హృదయంలోనికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో నుండి దూరం అయిపోతాడు. ఎప్పుడైతే దేవుడు దూరం అయిపోతాడో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సమాధానం ఉండదు. ఏముండదు? సమాధానం ఉండదు. అసమాధానమే, కుటుంబంలో శోధనలే, కొదువులు, కొరతలు, ప్రతి నిత్యము, ప్రతి గడియ, దినము, రాత్రులు, పగలని తేడా లేదు. ప్రతి సమయం అసమయం మనకి ఏం జరుగుతున్నాయి? అసమాధాన స్థితి, సమాధానం ఉండదు. కనుకనే వీరిద్దరిని సమాధానపరచడానికి మీలో ఉన్న